హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈరోజు మనం ఇక్కడికి రావటం జరిగింది. ఏదైతే మన బాబా గారు పిలుపు మేరకు అందరం ఇక్కడికి మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, అలాగే మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, అలాగే వెస్ట్ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారు, అలాగే పెద్దలు బాబాలు ఇక్కడికి అందరూ రావటం జరిగింది. అందరం కలిసి ఈరోజు దర్గాని సందర్శించుకోవటం జరిగింది. ఏదైతే 427 ఏళ్ల చరిత్ర గల ఈ దర్గాని కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు దర్గాకి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దర్గాకు వచ్చి వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ బాధలు కానీ ఏదైనా కానీ అనుకుంటే తప్పకుండా తీరుతాయి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ బాబా మీద ఉన్న ఏదైతే గౌరవము భక్తితోటి ఇక్కడ రావటం జరుగుతుంది. చక్కగా దర్గా దర్శనం చేసుకోవటము, అలాగే లాస్ట్ ఇయర్ రావటం జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ పైనుంచి వెళ్ళటం మూలన వెళ్ళేవారికి కానీ వచ్చేవాళ్ళకి కానీ చాలా ఇరుకుగా చాలా ఇబ్బందికరంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం బాబా గారు వెళ్ళి చెప్పటము, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వటము, ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వటము, దాని మూలాన చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఈరోజు కింద నుంచి 45 ఏళ్ల తర్వాత ఈరోజు కింద నుంచి వెళ్తున్నాము. ప్రశాంతంగా బాబాని ఈరోజు అందరం ప్రార్థించుకుంటున్నామంటే మన బాబా గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళటము, సీఎం గారు వెంటనే పర్మిషన్లు ఇవ్వటము, ఈరోజు ఎంతో ప్రశాంతంగా మన కొండపల్లి దర్గా ఏదైతే ఉందో చక్కగా అందరం దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ బాబా దయ వల్ల రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు ఇన్ఛార్జు అవినాష్ గారు, అలాగే మా వెస్ట్ ఇన్ఛార్జు ఆసిఫ్ గారు అందరూ విజయకేతనం ఎగరవేసే దీంట్లో ఆ బాబా దయ దర్గా దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఈ యొక్క దర్గా దగ్గర 427వ ఉరుసు సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అల్తాఫ్ బాబా గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, మేమందరం కూడా రావడం ఆనవాయితీగా ఇక్కడికి వస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు, విజయవాడ నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన చైర్మన్ గారు గౌతమ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, ఇతర పెద్దలు అందరూ రావడం కూడా జరిగింది. ఈ యొక్క దర్గాలో కనుక ప్రతి ఒక్కటి ఏది కోరుకుంటే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో కులమతాలకు అతీతంగా కూడా అందరూ కూడా ఈ దర్గాకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దర్గా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఆ ఇరుకు పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన అల్తాఫ్ బాబా గారు ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విధమైన ప్రాబ్లం చెప్తే వెంటనే అక్కడ ఉన్న అధికారులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం, దాని ద్వారా 45 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రశాంతంగా కొన్ని లక్షల మంది ఆ దర్గాని సందర్శించడానికి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ అది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, ఎందుకంటే ఆ చిన్న చిన్న మెట్ల మీద పైకి ఎక్కి దిగి అట ఎక్కువ జనాలతో బాగా ఒత్తిడి అయ్యే పరిస్థితి మనం చూసేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అల్తాఫ్ బాబా గారు సీఎం గారిని కలిసినప్పుడు, వారిని కోరినప్పుడు సీఎం గారు దాని మీద సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సంవత్సరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కనుక అది పర్మనెంట్గా అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని చెప్పని మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఈ దర్గా కనుక వచ్చి మనం కోరుకుంటే కోరికలన్నీ తీరతాయని ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం, ఆ నమ్మకం ప్రకారం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ముఖ్యంగా బాబా గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొండపల్లిలో సయ్యద్ షా బుఖారీ బాబా అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన మన బాబా గారికి, అల్తాఫ్ గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ముఖ్య అతిథులు వచ్చిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మన గౌతమ్ రెడ్డి గారికి, మా మేయర్ గారికి, మన ఆసిఫ్ గారికి, ఇక్కడ మా మనస్ఫూర్తిగా పిలిచిన మన సుల్తాన్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. కొండపల్లి దర్గా అంటే కొండపల్లికి ప్రత్యేకంగా ఒక పేరు సయ్యద్ షా బుఖారీ బాబా. ఇక్కడున్న దర్గాకి మా విజయవాడకి 40 సంవత్సరాల నుంచి బంధం ఉంది. అంటే ఇక్కడ వచ్చి మనస్ఫూర్తిగా ఇక్కడ జరగాలని ఒక కోరిక మన మనసులో అనుకుని ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక మొత్తం పూర్తి అయిపోతాం, పూర్తి నమ్మకం.
అంటే మా అచ్చంగా దేనికి మా ఫ్యామిలీకి ఒక నమ్మకం లాంటిది. అంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు ఒక హయాంలో వచ్చిన ఒక ఐరన్ బ్రిడ్జితోనే నడుస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన బాబా గారు వెళ్ళి ఒక్క మాట అన్న చాలా కష్టంగా ఉంది అన్న అంటే ప్రత్యేక అధికారులు దించి వెంటనే దీనికి ఇప్పుడు కింద అనేది ఒక మార్గం ఏర్పాటు చేయని అనేది మన జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీ తరఫున అందరి తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో జగన్ గారు రెండోసారి సీఎం అవుతారు. ఇక్కడ మంచి ఒక కాంక్రీట్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తారని మేము అందరూ ముఖంగా ఇది తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ బాబా దీవెనలు ఉండాలని ఇక్కడ అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.